నేటిదిన వాక్య ధ్యానం కొరకు 92వ కీర్తన 13వ చరణం. Psalms 92, 13th stanza. యెహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మమ్మల్ని మీరు దర్శించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తి ఎక్కడ నాటబడితే అతడు వర్ధిల్లుతాడో ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో Paul's epistle to Ephesians chapter 3 verse 17, ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనము దేవుని మందిరములో నాటబడుట అనగా దేవుని ప్రేమలో మనం వేరుపారి స్థిరపడాలి. నిజమే, దేవుని మందిరం అంటేనే దేవుని ప్రేమ. ఆ ప్రేమలో మనము నాటబడేటటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంది. రెండవదిగా మనం ఏ విషయాల్లో వర్ధిల్లాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నారు అని అంటే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. సెకండ్ ఎపిజిల్ ఆఫ్ పీటర్ చాప్టర్ 3 వర్స్ 18, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుని ఆవరణములలో వర్ధిల్లుట అనగా ప్రభు కృపలో, ఆయన జ్ఞానములో మనం వృద్ధి పొందాలి. ఎప్పుడైతే ఇటు అభివృద్ధిని మన జీవితంలో కలిగి ఉంటామో నిశ్చయముగా మన జీవితాలు దేవునికి మహిమకరంగా ఉంటాయి, సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటాయి, సమాజంలో మంచి సాక్ష్యం కలిగినటువంటి వారంగా ఉండగలుగుతాం. ఇట్టివారే దేవుని పిల్లలుగా ఈ భూమి మీద జీవించిన వారు అవుతారు. ఆయన వాగ్దానం చేసిన నిత్య జీవానికి వారసులం అవుతాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ఎంత మాత్రమూ ప్రభు ప్రేమ లేని జీవితాన్ని జీవించక ఆయన మందిరములో నాటబడిన అనుభవాన్ని కలిగి ఉందాం. రెండవదిగా, ఇహమందు ప్రభు మహిమార్థమై ఆయన కృపలో, ఆయన జ్ఞానములో అభివృద్ధి చెందుతూ పరలోక రాజ్యానికి వారసులమగుటకును అనేక ఆత్మలకు దీవెనకరముగా ఉండుటకును పరిశుద్ధాత్మ దేవుడు అట్టి జీవితాన్ని కలిగి కొనసాగుటకు సదాకాలం మనకు తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు మాకు మీరు మేలు కలుగు చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. ఈ దినం పెళ్లి రోజు, మరి పుట్టినరోజు జరుపుకునే ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి. తమ ముందున్న దినములన్నిట ఎల్లప్పుడూ నీ బిడ్డలుగా జీవించుటలో, నేను ఆరాధించుటలో, మీరు అనుగ్రహించే మేలులు పొందుటలో ప్రతి ఒక్కరిని దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడు నడిపించునుగాక. ఆమేన్.